ఎప్పటికప్పుడు వస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ అధునాతన వైద్య సేవలు అందిస్తున్న ఘనత రాజమండ్రిలోని సాయి హాస్పిటల్ది అన్నారు మంత్రి కందుల దుర్గేష్. ఆర్యాపురంలోని సాయి ఆసుపత్రిలో నెలకొల్పిన సరికొత్త ఎస్ఎస్ఐ మంత్ర రోబోను దుర్గేష్ ఆవిష్కరించారు. అతి తక్కువ కాలంలో సాయి హాస్పిటల్ గోదావరి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుందని మంత్రి కొనియాడారు. దేశీయ పరిజ్ఞానంతో తయారైన ఎస్ఎస్ఐ మంత్ర రోబోను కూడా తీసుకురావడం అభినందనీయమన్నారు. సాయి హాస్పిటల్స్ డాక్టర్ విజయ్ కుమార్ గారి నేతృత్వంలో ఇవాళ వైద్య రంగంలో ఒక అధునాతనమైనటువంటి విధానంలో రోబోటిక్ సర్జరీకి సంబంధించి అన్ని విభాగాల్లో కూడా రోబోటిక్ సర్జరీని ఇంప్లిమెంట్ చేస్తూ ఇవాళ ఎస్ఎస్ఐ మంత్ర రోబో అనేటువంటి దాన్ని ప్రారంభించడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. వైద్య రంగంలో వస్తున్నటువంటి మార్పుల్ని ఒడిసి పట్టుకుని వాటిని ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి విజయ్ కుమార్ గారు చేసేటువంటి ప్రయత్నం ఎల్లవేళలా కూడా ప్రత్యేకంగా ప్రశంసించదగ్గటువంటి అంశం. ఎప్పటికప్పుడు వైద్య రంగంలో వస్తున్నటువంటి మార్పుల్ని వాటి ద్వారా ప్రజలకు అందించాల్సినటువంటి సౌకర్యాల్ని వీటిని దృష్టిలో పెట్టుకుని 2 సంవత్సరాల క్రితమే ఆర్థోపెడిక్స్కి సంబంధించినటువంటి రోబోను తీసుకురావటం, దాని ద్వారా అనేక మందికి ఉపయోగపడే విధంగా వైద్య విధానాన్ని మార్చడం, దాంతోపాటు ఇవాళ కొత్తగా ఎస్ఎస్ఐ మంత్ర రోబో అనేటువంటిది అక్కడ విదేశాల్లో నేర్చుకున్నటువంటి పరిజ్ఞానాన్ని మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేస్తూ తయారు చేసినటువంటి ఈ విధానాన్ని, ఈ రోబోని మనకు తీసుకురావడంలో విజయ్ కుమార్ గారు పోషించిన పాత్రని ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో దీని ద్వారా మరింత మందికి సేవలు అందించాలని, అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా వారు చేస్తున్న ప్రయత్నం కూడా ముదావహం. పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ విజయ్ కుమార్ కృషి అభినందనీయమన్నారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఈ ఆసుపత్రి గోదావరి జిల్లాలకు మణిహారంగా మారిందని అభిప్రాయపడ్డారు. వైద్య రంగంలో ప్రగతి సాధించే కాకుండా చౌకగా వైద్యం అనే అందే దేశంలో భారతదేశం ఉంది. మన సాయి గారు అలాగే రమ్య గారు ఇతర వైద్యుల అందరి సహకారంతో ఈ హాస్పిటల్ బాగా ప్రవర్తమానం అవుతుంది. మనం కోరుకునేది ఒకటి, ఇవాళ ప్రభుత్వ రంగంలో ఎంత వైద్యం చేస్తున్నా కూడా ప్రైవేట్ రంగం మీద ఎక్కువగా ఆధారపడే పరిస్థితుంది వైద్యులు. అందుకని ఈ వైద్య రంగాన్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఓపెన్ హార్ట్ సర్జరీ కాకుండానే ఇవాళ సర్జరీ చేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ మోకాలు కేత్ మార్పిడి ఆపరేషన్లు కూడా మన దగ్గర బాగా చేసే పరిస్థితి వచ్చాం. ఎక్కడికో వెళ్ళాల్సింది. ఒకప్పుడు మేము కోయంబత్తూరు లాంటి ప్రదేశాలకు వెళ్లేవాళ్ళం. అవసరం లేకుండానే మన దగ్గరే వైద్య పరికరం అందుబాటులోకి వస్తుంది. అందరికీ కూడా రోబోటిక్ సర్జరీ ద్వారా ఇంకా మేలైన వైద్యం చేసేదానికి, యాక్యురేట్ గా వైద్యం చేసేదానికి అవకాశం వస్తుంది. రాజమండ్రి చుట్టుపక్కల ప్రదేశాల నుంచి ఉభయ గోదావరి జిల్లా నుంచి కూడా ఇది ఒక మంచి కేంద్రంగా వదిలినందుకు ఈ హాస్పిటల్ ఇంతంతా పెరుగుతా ఉంది. మేము ప్రారంభించిన నాటికి ఈనాటికి చాలా పెను మార్పు వచ్చింది. గోదావరి జిల్లాలకు అధునాతన వైద్య సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చామని గుర్తు చేశారు డాక్టర్ కె విజయ్ కుమార్. ఈ ఎస్ఎస్ఐ మంత్ర అనే రోబోతో అన్ని రకాల జనరల్ సర్జరీలు, కిడ్నీకి సంబంధించిన సమస్యలు, ప్రోస్టేట్ సమస్యలు, క్యాన్సర్కి సంబంధించిన సర్జరీలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు ఇది అతి తొందరలో FDA అప్రూవల్స్ కూడా తొందరలో పొందబోతుంది. ఈనాడు ఈ రోబో భారతదేశంలోనే కాదు చాలా చోట్ల ఇతర దేశాల్లో కూడా అందుబాటులో తీసుకొచ్చారు. కాబట్టి ఈ రోబోని మన ప్రాంతానికి తీసుకురావడంలో ముఖ్య ఉద్దేశం, మేము ఆల్రెడీ మోకాళ్ళ మార్పిడికి ఈ రోబోట్ను ఉపయోగిస్తున్నాం. ప్రజలు అవకాశం ఉన్నప్పుడు టెక్నాలజీని వినియోగించుకోవడంలో మన జిల్లా ప్రజలు ఎప్పుడు ముందుంటారు. వారిచ్చిన ధైర్యంతోనే ఈ సాహసాన్ని చేయగలిగాం. అలాగే రోబో తీసుకురావడం ఒకటే కాదు, ఆ రోబోలో ట్రైనింగ్ ఉన్న డాక్టర్ గారిని, దాంతోపాటు మా వైద్యులు ఆల్మోస్ట్ 25 గంటల పాటు ప్రత్యేక తర్ఫీదు తీసుకుని మళ్ళీ మిగతా టీం కూడా తయారైన తర్వాత ఈ రోబోని తీసుకురావడం జరిగింది. దీనిని ప్రజలు తప్పక అవసరం ఉన్నప్పుడు ఉపయోగించుకుంటారని, అవకాశం ఉన్నంత వరకు మేము ఈ కాస్ట్ని తగ్గించి ప్రజలకి ఈ రోబో యొక్క సేవలు అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చాము. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల ఆల్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా